రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ లో అక్టోబర్ లో విడుదల చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో డిసెంబర్ కి వాయిదా పడింది. అనుకున్న టైం కన్నా షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అవడం వల్లే టైం కి రిలీజ్ చేయలేరంట. శంకర్ డైరెక్షన్ లో రానున్న భారతీయుడు 2 కూడా విడుదలకి వాయిదా పడింది. ఇప్పుడు అది జూన్ లో కాకుండా జూలైలో విడుదలవుతుంది. శంకర్ ఇప్పుడు భారతీయుడు 2 కి ఫైనల్ టచెస్ ఇస్తున్నారు. దీని తర్వాత కమల్ హాసన్ గారితో కలిసి పాన్ ఇండియా ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉంటారు. మరి గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు రిస్టార్ట్ అయ్యిందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో రానున్న దేవరా సినిమా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కన్నా 1 లేదా 2 వీక్స్ ముందుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ మొత్తం టార్గెట్ లోపు షూటింగ్ ఫినిష్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. రజనీకాంత్ నటించిన వెటయన్, షాహిద్ కపూర్ దేవా సినిమాలు కూడా దసరా పండగకి రిలీజ్ కానున్నాయి. తమిళ హిందీ మార్కెట్స్ లో క్లాష్ వద్దు అని ముందుగా రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలి ఈ నిర్ణయం తీసుకున్నారు. RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు. అందుకే గేమ్ చేంజర్, దేవరా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ 2 సినిమాల్లో విన్నర్ ఎవరవుతారో కామెంట్ చేసేయండి.